వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ధరంపురి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌ని మరియు అక్కడ విశిష్టత గురించి వివరించబోతున్నాను. ఫుల్ వీడియో చూడండి. మా యొక్క ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఇది రాయపట్నం బ్రిడ్జ్. మధ్యలో ఒక పొలం దగ్గర ఆగాం. ఇతను మా బాబు. అది నేనే అండి. ఇక్కడ హనుమంతుని విగ్రహంతో స్టార్ట్ అయిందండి ధరంపురి ఊరు. ఇక్కడ అష్ట దిగ్బంధనం చూస్తే 8 హనుమాన్ ఆలయాలు ఉంటాయటండి. ఇక్కడ ధరంపురి క్షేత్రపాలకుడుగా హనుమంతుడిని చెప్పుకుంటున్నారు. చరిత్రకారులు కూడా అదే చెప్పారు. హనుమంతుడు క్షేత్రపాలకుడు ధరంపురిలో. ఇదే మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ ఆలయము ముందు భాగంలో లక్ష్మీ నరసింహస్వామి రూపాలు ఉన్నాయండి. అక్కడ అన్ని చెక్కబడి ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రూపాలండి అవన్నీ. ఈ లోపలికొస్తే ధ్వజస్తంభం అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది లోపల. ఈ పాత గుడి అండి ఇది. పాత గుడి అంటారు. ఇది నాకు తెలిసి 10వ శతాబ్దం అప్పటి కట్టించినప్పుడు గుడి. వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది. చూడండి శిల్పకళ నైపుణ్యం చూడండి. నాకు మా గోదావరి ఖనిలోని జనగాం టెంపుల్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఇక్కడ శిల్పకళను చూస్తుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. అంటే ఇవన్నీ 10వ శతాబ్దం, 11వ శతాబ్దం, 12వ శతాబ్దం నాటి గుడులండి ఇవన్నీ. ఇక్కడ చూడండి హనుమంతుడున్నాడు. ఈ ఊర్లో మొత్తం 8 హనుమాన్ ఆలయాలుంటాయండి. అష్టదిగ్బంధకం చేసుంటాయటండి. ఈ హనుమంతుడు పొలిమేర దాటి హనుమంతుడు దుష్ట శక్తులను లోపలికి రానివ్వడట అండి. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యోగా చేస్తున్నట్టు ఉంటాడట అండి. సో, లక్ష్మీ నరసింహస్వామికి ఉగ్ర రూపం రాకుండా ఉంచడానికి అష్టదిగ్బంధకం చేసి హనుమంతుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారండి. ఇది ఆలయం లోపల అండి. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. లోపల వేణుగోపాల స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ గూడా ఉంటాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపెట్టింది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సెకండ్ చూపెట్టింది ఇక్కడ భక్తులు 365 వత్తులను వెలిగిస్తున్నారండి. వాళ్ళ మొక్కుబడి ప్రకారం 365 వత్తులను అక్కడ స్వామివారికి వెలిగిస్తున్నారు. ఈ ఆలయం ఎంట్రన్స్‌లో యమధర్మరాజు ఆలయం ఉంటుందండి. యమధర్మరాజు ఆలయాన్ని దర్శించుకున్న వారికి యమపురి ఉండదని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. బయట చూడండి ఎంత బాగుందో. నేను దేవుడిని చూపించడానికి చాలా ట్రై చేశాను. కొంచెం ఇబ్బందయింది. కానీ అయినా ఎలాగో అలా మీకోసం నేను దేవుడిని గూడా చూపించాను. లక్ష్మీ నరసింహస్వామి యోగా చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయండి. యోగా లక్ష్మీ నరసింహస్వామి అంటారు. ఈ టెంపుల్ చూడండి స్వామివారిని మీకోసం నేను తీశానండి. ఇది బయట వైపు ఇందాక చూపించాను కదండీ! ఇందాక మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి చూపించానండి. ఇది అక్కడున్న కోనేరండి. చాలా లోతుంటుందంట. అక్కడ 3, 4 ద్వారాలుంటే వాటన్నిటికి తాళాలేసారండి. లోపలికి పోనివ్వలేదు. కానీ ఆ కోనేరు దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూడండి ఒకసారి ఎంత బావుందో. లోపలికి పోనిస్తే బావుండు. మీకు చూపించాలని అనుకున్నాను కానీ పోనివ్వలేదు. అయినా గాని నేను ఎలాగోలా జూమ్ చేసి మీకు అక్కడ విజువల్స్ అన్నీ చూపిస్తున్నానండి. చాలా లోతుంటుందంట కోనేరు. అందుకే దాన్ని తాళాలేసారండి కోనేరుకి. ఇది 600 సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అట అండి ఇది. శివుని టెంపుల్. ఇది ఇసుక ధ్వజస్తంభం అంటారటండి. ఇసుక ధ్వజస్తంభం అంటారు దీన్ని. ఇప్పుడు నేను చూపెట్టిన ధ్వజస్తంభాన్ని. చూడండి ఇక్కడున్న చెట్టు గూడా చాలా పురాతనమైన చెట్టండి ఇది. ఇది చాలా పాత ఆలయం. ఇప్పుడు ఇక్కడున్న సిద్ధి వినాయకుని టెంపులు. ఈ సిద్ధి వినాయకుడిని చూసినప్పుడు నేను ఇంతకుముందు రాముడి గుండాల దగ్గర చూపించాను ఒకసారి అంతకుముందు వీడియోలో ఉంటది చూడండి. ఆ వినాయకుడిని, ఈ వినాయకుడిని చూసినట్టు సేమ్‌గా అనిపించిందండి. ఆ వినాయకుడిని చూస్తే, ఈ వినాయకుడిని చూస్తే. అంటే నాకనిపించింది ఇవన్నీ కాకతీయుల కాలం నాటి విగ్రహాలనిపించిందండి. చూడండి ఇది గూడా జనగాం టెంపుల్‌లో నేను చూయించాను పైన టాపు. ఇక్కడ టాప్ సేమ్ ఒకేలా ఉన్నాయండి. ఈ కళా నైపుణ్యం అంతా కాకతీయుల కాలం నాటిదండి. ఇలా నాకు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నప్పుడు నాకు చాలా వరకు అర్థమవుతున్నాయండి. ఈ టెంపుల్స్ అన్నీ
1000 సంవత్సరాల క్రితం నాటివండి ఇవన్నీ. ఇగో ఇసుక ధ్వజస్తంభం అండి ఇది. చూడండి ఇది. రామప్ప టెంపుల్ గావచ్చు, ఇక్కడ జనగాం గోదావరిఖనిలో ఉన్న జనగాం శివాలయం కావచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శిల్పకళా నైపుణ్యం ఒకేలా ఉన్నాయండి. అవి తిరిగి చూస్తే అది అర్థమైంది. ఇది నందీశ్వరుడండి. ఈ చాలా ఏళ్ల క్రితం నాటి శివాలయం ఇది. ఇందులో నందీశ్వరుడున్నాడు. ఇది టెంపుల్ వెనక భాగమండి. మీకోసం నేను టెంపుల్ అంతా తిరిగి చూపించాను. చూడండి. ఈ ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సేమ్ ఇక్కడ గోదావరిఖని జనగాం శివాలయంలో చూపించాను చూడండి. అదే విధంగా ఉందండి. శిల్పకళా నైపుణ్యం అదే విధంగా ఉందండి. చూడండి. ఇక్కడ లోపల శి శివుని విగ్రహం అండి లోపల. లోపల చాలా పురాతనమైన శివలింగం ఉంది. అక్కడ వీడియో తీయడానికి వీలు కాలేదు. ఈ బయట నాగమ్మ దేవత అండి. ఒక 9 రూపాల్లో నాగమ్మ దేవతను ఇక్కడ ఉంచారండి. ఇగో క్షేత్రపాలకుడుగా చెప్పుకునే ఆంజనేయ స్వామండి. ఇది నేను గోదావరికి వెళ్ళే మార్గం మధ్యలో రోడ్డు మధ్యలో ఉందండి. చూసాను. చూడండి మీరు గూడా. ఇది గోదావరి నదండి. దక్షిణ వాహినిగా చెప్పుకుంటారు. గోదావరి ఇక్కడ దక్షిణ వాహినిగా చెప్పుకోవడం జరుగుతుంది. ధరంపురి ఊరికి ధరంపురి అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ధర్మవరం అనే రాజు పరిపాలించడం వల్ల ఈ ఊరికి ఆ పేరు వచ్చిందని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారండి. థాంక్ యూ.